భీముడు చేసిన బీభత్సం చూసి దుర్యోధనుడికి ఆ రాత్రి నిద్రపట్టలేదు. భీమసేనుడు తన తమ్ముణ్ణి చంపిన విధానాన్ని ఆయన మర్చిపోలేక ఆ కళ్ళ ముందే ఆ దృశ్యకావ్యం ఇంకా ఆయన కనబడుతూనే ఉంది. అది కాక సమస్త కౌరవ సైనికులందరూ చూస్తుండగా దుర్యోధన యజ్ఞ పశువుని తీసుకొని వచ్చి కురుక్షేత్ర యుద్ధ రణరంగం అనే ఒక యజ్ఞం పూర్తవుతూ నిన్ను దానికి బలిస్తానన్నాడు. అది విన్న దుర్యోధనుడు ఆ భయంతో బ్రతుకుతున్నాడు. ఇంకా ఇక్కడి నుంచి ప్రతి క్షణం దుర్యోధనుడిని వెంటాడేది భయం. అది కాక అర్జునుడి చేతిలో కర్ణుడు చనిపోవటం అనేది దుర్యోధనుడు వైల్డెస్ట్ డ్రీమ్లో కూడా ఇమాజిన్ చేసుకోలేడు. ఎందుకంటే ఒక రకంగా కురుక్షేత్ర యుద్ధానికి రావటానికి మూలకారకుడు కర్ణుడు. కర్ణుడు ఉన్నాడు కాబట్టి నేను ఖచ్చితంగా కురుక్షేత్ర యుద్ధంలో గెలుస్తాను అనే ఒక నమ్మకంతో దుర్యోధనుడు వచ్చాడు. అలాంటి కర్ణుడు 2 రోజులకి మించి కొన్ని క్షణాలు కూడా నిలవలేకపోయాడు. అంటే ద్రోణాచార్యుల వారు 5 రోజులు యుద్ధం చేస్తే, భీష్మాచార్యుల వారు 10 రోజులు యుద్ధం చేస్తే కర్ణుడు చేయగలిగింది 2 రోజుల యుద్ధం మాత్రమే. అందులోనూ కర్ణుడు చనిపోయాడనే సంగతి ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాడు ఆ క్యాంపులో కూర్చొని దుర్యోధనుడు ఆ రాత్రి.